హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు భారీ షాక్. ఈసీ సంచలన ఆదేశాలు అయితే జారీ చేసిందండి. ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుపోతున్నాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో అయితే కనిపించవద్దు అని అయితే ఈసీ అంటుందండి. సో ఈ నిఘా బాధ్యత కూడా అధికారులదే అని ఈసీ అంటుంది. సో ముఖేష్ కుమార్ మీనా గారు అయితే ఈ విధంగా అంటున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా అయితే ఈ ప్రచారాల్లో కానీ తదితర ఎక్కడే కానీ కార్యకలాపాల్లో అంటే ఎలక్షన్కి సంబంధించిన కార్యకలాపాల్లో పార్టీకి సంబంధించిన కార్యకలాపం అతి ముఖ్యంగా ఎక్కడే కానీ కనిపించకూడదని అయితే ఈ విధంగా నిబంధన అయితే ఉందండి. సో జిల్లాలో క్షేత్రస్థాయిలో తనిఖీలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు అయితే పరిశీలన చేస్తోందండి ఈసీ. ఇక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిరంతరం నిఘా అయితే కొనసాగుతోంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఎప్పటికప్పుడు నివేదికలు పరిశీలిస్తోందండి ఈసీ. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్లో ఉన్న ఎంప్లాయీస్ స్క్వాడ్ల రిపోర్టులు కమిషన్కు చేరుతూ ఉన్నాయి. ఇక జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఉపక్రమించిందండి ఈ అంశం. ఇంకా దీనిలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల పర్యటన అయితే శ్రీకారం చుట్టారు. సో ఈ విధంగా ఆయన అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఆదేశాలు ఇవ్వడంతో పాటు జిల్లాలో పర్యటించి అక్కడ అధికారులతో నేరుగా సమీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఆయన. దీనిలో భాగంగా ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిశీలించేందుకు తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ఈ విధంగా కొన్ని జిల్లాలు ముఖేష్ కుమార్ మీనా గారు శుక్రవారం అయితే నిన్న పర్యటించారండి. ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించవలసిన నిబంధనలపై అయితే నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచారంలో పాల్గొనకూడదు. అలా పాల్గొన్నట్లయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని రావాలి. సో ఖచ్చితంగా వారి మీద అయితే సస్పెన్షన్ వేట్ అయితే వేస్తామని అయితే ఈ విధంగా ముఖేష్ కుమార్ మీనా గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.